ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. సౌత్ ఇండియాలోనే తొలిసారిగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ ఈవీఎం యంత్రాలను వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 243 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో వీవీప్యాట్ ఓటింగ్ మిషన్ వినియోగం వల్ల ఓటర్లకు కలిగే ప్రయోజనాలను మా ప్రతినిధి నాగేంద్ర తెలియజేస్తారు. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తుంది. పాలేరు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడుతుంది, విపక్షాలు కుయుక్తులు పన్నుతున్నాయనే విమర్శల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ పాలేరు ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కాకుండా సౌత్ ఇండియాలోని తొలిసారిగా పాలేరు ఉప ఎన్నికల్లో వీవీప్యాట్ ఎన్నికల విధానాన్ని అన్ని పోలింగ్ బూతుల్లో అమలు చేస్తున్నారు. పాలేరు ఉప ఎన్నికల్లో 243 పోలింగ్ కేంద్రాల్లో తొలిసారిగా వీవీప్యాట్ విధానం అమలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఖమ్మం కలెక్టరేట్లో వీవీప్యాట్ విధానంపై నిపుణులతో ఒక శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఉన్నాము. సార్ చెప్పండి, ఈ వీవీప్యాట్ పాలేరు ఉప ఎన్నికల్లో ఎలా ఉపయోగిస్తున్నారు, దీని యొక్క పనితీరు ఎలా ఉండబోతుంది, సాధారణ పోలింగ్ ఈవీఎంకి దీనికి ప్రధానంగా తేడా ఉంటుంది? అంతకుముందు ఈ కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిటే ఉండేదండి. ఈ కంట్రోల్ యూనిట్ అనేది పోలింగ్ క్లర్క్ దగ్గర ఉండేది, ఇదేమో పోలింగ్ బూత్లో ఉండేది ఓటరు వేయటానికి వీలుగా. ఇప్పుడు ఈ ఓటరు బ్యాలెట్ యూనిట్ బదులు దానికి తోడుగా ఈ వీవీప్యాట్ ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే పోలింగ్ క్లర్క్ బ్యాలెట్ ఇష్యూ చేస్తాడో అక్కడ ఈ రెడ్ బటన్లు 2 వెలిగాయి. ఇది ప్రింటరు ఓకే ఉందా లేదా అని తెలియజేస్తుంది. ఏమైనా ఎర్రర్ వచ్చినట్లయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎప్పుడైతే ఓటరు ఈ ఓటు ప్రెస్ చేయగానే అక్కడ ఆ వీవీప్యాట్లో ప్రింటర్లో అక్కడ స్లిప్ వస్తుంది. ఇది 7 సెకండ్ల పాటు కనబడుతుంది. అతడు ఏ నెంబరు ప్రెస్ చేశాడో అదే నెంబర్ వచ్చిందా లేదో చూసుకోవచ్చు. ఈ విధంగా బీప్ సౌండ్ వచ్చిన తర్వాత అది ఆగిపోతుంది. ఈ విధంగా ఇది ప్రత్యేకంగా ఎందుకు అంటే అతను డౌట్ ఉందనే అవకాశం చాలాసార్లు సందర్భాల్లో వచ్చింది కాబట్టి ఈసారి అన్ని పోలింగ్ బూతుల్లో పెట్టారు. ఒకవేళ అతనికి డౌట్ అప్పటికీ అతను వేసిన దానికే పడలేదు అంటే మాత్రం పీఓ దగ్గరికి వెళ్ళి చెప్తాడు. చెప్పినప్పుడు అతను టెస్ట్ ఓట్ అనేది ఇస్తుంటారు. ఆ టెస్ట్ ఓట్ అనేది ఏంటి అంటే అతడు దానికి ఏ విధమైన తప్పు ఒకవేళ చెప్పినట్లయితే బాధ్యుడుగా అవుతానని చెప్పి డిక్లరేషన్ ఇస్తాడు. ఆ డిక్లరేషన్ తీసుకొని మళ్ళీ టెస్ట్ ఓట్ ఇస్తారు. టెస్ట్ ఓట్ అప్పుడు అందరూ వెళ్ళి దాన్ని ప్రెస్ చేసి చూస్తారు. అతను తప్పు అని తేలితే వెంటనే అరెస్ట్ వారెంట్ ఉంటుంది. లేదంటే అది టెస్ట్ ఓట్ కానీ దానిలో కౌంటింగ్ అప్పుడు దాన్ని డిలీట్ చేసి లెక్కేస్తారు. మొత్తం మీద మనం గమనిస్తే ఇక్కడ సౌత్ ఇండియాలో తొలిసారిగా ఈ వీవీప్యాట్ విధానాన్ని అన్ని పోలింగ్ బూతుల్లో అమలు చేస్తున్నారు. మనం గమనిస్తే ఖమ్మం కార్పొరేషన్లో ఈ మధ్యకాలంలో జరిగిన పోలింగ్లో కూడా కొన్ని ఎంపిక చేసిన సమస్యాత్మక పోలింగ్ బూతుల్లో మాత్రమే వీవీప్యాట్ పోలింగ్ ఈవీఎంస్ని వాడారు. అయితే ఇక్కడ ఖమ్మం కార్పొరేషన్లో వాడిన విధంగానే పాలేరు ఎన్నికల్లో కూడా వాడుతున్నారు. అయితే పాలేరు ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్లో మొత్తం 243 పోలింగ్ బూత్లో కూడా ఈ వీవీప్యాట్ ఈవీఎంస్ని వాడేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మనకి అందుబాటులో ఉన్న ఈవీఎంస్తో పాటు ఇటు కేరళ నుంచి కానీ వెస్ట్ బెంగాల్ నుంచి కానీ మొత్తం 243 పోలింగ్ కేంద్రాలు కూడా వీవీప్యాట్ విధానం అమలు చేసేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇందుకు అనుగుణంగా నిపుణులతోటి ఇప్పటికే ఈ వీవీప్యాట్ అమలు విధానంపై శిక్షణ కార్యక్రమాన్ని ఇటు రాజకీయ పక్షాలకు కానీ ఇటు సాధారణ జనానికి కానీ అందుబాటులో ఉంచారు. ఖమ్మం కలెక్టరేట్లో దీనికి సంబంధించిన శిక్షణ కార్యక్రమం కూడా పూర్తి చేశారు. ఈ నెల 16వ తేదీన జరిగే పోలింగ్లో పాలేరు ఉప ఎన్నికల్లో వీవీప్యాట్ విధానాన్ని వినియోగించిన ఒక విప్లవాత్మక చర్య కూడా ఎన్నికల కమిషన్ భావిస్తోంది. కెమెరా యాకూబ్తో నాగేందర్, హెచ్ఎం టీవీ, ఖమ్మం.